ఇక సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె తల్లి సరోజినీ దేవి స్పందించారు. సిద్ధార్థ్ రెడ్డికి జీవిత ఖైదు పడే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ప్రత్యూష కేసు 24 ఏళ్లుగా కొనసాగుతుండగా తొలుత సెషన్ కోర్టు 5 సంవత్సరాల శిక్ష విధించగా తర్వాత హైకోర్టు శిక్షను 2 సంవత్సరాలకు తగ్గించింది. అయితే శిక్షపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ కూడా తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ కేసుకు న్యాయపరంగా ముగింపు దశకు చేరుకున్నట్టుగా భావిస్తున్నారు. మార్నింగ్ 10:30కి సుప్రీంకోర్టులో ప్రత్యూష కేసు విషయంలో జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో ఏంటంటే హైకోర్టు జడ్జిమెంట్ ని కన్ఫర్మ్ చేశారు. హైకోర్టులో ఏంటంటే పనిష్మెంట్ ఇచ్చారో దాన్ని కన్ఫర్మ్ చేశారు. బట్ మాకు ఒక చిన్న మా కుటుంబానికి కానీ ప్రత్యూష కానీ ఒక చిన్న కంటితో ఏంటంటే సిద్ధార్థ్ రెడ్డిని ఆన్ ది స్పాట్ సరెండర్ కమ్మన్నారు. విత్ ఇన్ 4 weeks లో సరెండర్ కావాలని ఇచ్చారు. సో అదొక కంటి తుడుపు. కానీ నేను భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నేను గౌరవిస్తున్నాను. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. బట్ తృప్తి లేదు, న్యాయం జరగలేదు. మా కుటుంబానికి కావాల్సినంత న్యాయం జరగలేదు. సో మేమేమంటున్నామంటే కుటుంబానికి న్యాయం జరిగితే జీవిత ఖైదు పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతి కలిగేది, మా కుటుంబానికి కూడా శాంతి కలిగేది. బట్ అది జరగలేదు. జరిగి ఉంటే బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మా అడ్వకేట్ గారు జడ్జిమెంట్ కాపీ తీసుకుంటారు. కాపీ తీసుకున్న తర్వాత దాని మీద మా అడ్వకేట్ గారితో డిస్కషన్ చేసి మేము నిర్ణయం తీసుకుంటాం. లీడ్ అవుతున్నాం తప్పితే డెవలప్ కాలేకపోతున్నాము. మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొబైల్ చూస్తారా చేయరా తెలియదు, అందరికీ పెట్టానండి.